ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి శృంగవరపుకోట వైస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి తెలుగుదేశం పార్టీలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం. నిన్న వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి సుధారాణితో పాటు ఒక 150 మంది నియోజకవర్గానికి చెందిన నాయకులు ప్రత్యేక వాహనాలలో విజయవాడకు వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరుడిగా పేరున్న రఘురాజు వైసీపీని వీడనున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. అందుకే ముందు సతీమణిని టీడీపీ తీర్థం పుచ్చుకునేలా చేశారు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావుకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఎమ్మెల్సీ కూడా పార్టీ మారాలని భావిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఆధిపత్య పోరులో భాగంగానే ఇందుకూరు రఘురాజు కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారు అన్న చర్చ జరుగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన ఇందుకూరు రఘురాజు సతీమణి ఇందుకూరు సుధారాణి ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు అవినీతి భూ ఆక్రమణలు ఎక్కువైపోయాయి అని, దీనిపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కమిషన్ లేకుండా ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదని, స్థానిక సంస్థల సభ్యులకు గౌరవం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గౌరవం లేని చోట ఉండలేకనే తాము టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆమె చెప్పారు. ఇక తాజా పరిణామాలతో శృంగవరపుకోటలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరికీ వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే ఎమ్మెల్సీ రఘురాజు తన భార్యను టీడీపీలోకి పంపినట్లుగా చర్చ జరుగుతుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో ఎమ్మెల్సీ పదవి ఉన్న కారణంగా రఘురాజు వైసీపీలో ఉండి తన భార్యను తెలుగుదేశం పార్టీకి పంపారు అన్న చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికలలోపు ఇక్కడ ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.